రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. పురుగు మందుల డబ్బాలతో సత్తెనపల్లిలో మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. మిర్చి వ్యాపారి తిరుమలరావు తమకు 50 లక్షలు చెల్లించకుండా మోసం చేశాడని ఆరోపిస్తూ సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడుకు చెందిన 50 మంది మిర్చి రైతులు ధర్నా చేపట్టారు. మిర్చి వ్యాపారి తిరుమలరావు తమ దగ్గర నుంచి 600 క్వింటాల మిర్చి కొని నగదు చెల్లించలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యాపారి తిరుమలరావు నుంచి తమకు రావాల్సిన నగదు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. మాకు ఏ సంఘాన్ని చేపట్ల అసలుకి ఏ సమాధానం ఇవ్వట్లేదు. ఇంటికి వచ్చిపోతారు కూలోళ్ళు బతకలేదు. అసలుకి కూలోళ్ళు బతకలేదు. ఇంటికి పోతే ఏంటంటే చేసి సంవత్సరం వారు చేసాము. ఏం చేయాలి అసలు మేము? అసలుకి ఏం మమ్మల్ని పట్టించుకోరా? మమ్మల్ని మరీ అసలు ఇచ్చేస్తున్నారు. 20 రోజులు తిరుగుతున్నాం మేము. అసలుకి మేము ముందుగా చచ్చిపోవడానికి వచ్చాము. మేము అసలుకి ఏది అయినా కావాల్సిందే మాకు. అదే పొరుగురు నుంచి తెప్పించి కూలీలు చేత మిరగాయలు పంపించు. 3,20,000 నీ కూలి. వాడు కాయలు వేసుకొని పోయిండు. తెల్లారో రెండో రోజు ఇస్తానని ఇంకంతే. రేపిస్తా మాపిస్తా రేపిస్తా అంతే. ఆ కూలీలే మా ప్రాణాలు తెస్తున్నారు. మా ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారు పొరుగురు కూలోళ్ళు. అట్ట 320 మంది పోగేసుకోండు. 4 లక్షలు 5 లక్షలు 4 లక్షలు 5 లక్షలు కూలోళ్ళు మొత్తం పోగేసుకొని పోయిండు. పొరుగులో తీసే మా ఊళ్ళోయే వాడిని దేవుడు ఆడికి వచ్చాడు. అప్పు చెప్తున్నాడు స్వామి. 10 రోజులు నాడు అప్పు చెప్పి పిల్లాది మొదలు తిరుగుతున్నారు మగోళ్ళు. సందెత్తకుండా వాడేడో ఆడికో పోయిందని చెబుతారేంటి? వాడికి అప్పిచ్చినట్టు వీళ్ళు చేసినందుకుంది. మా ఇంటి వాళ్ళం కాదా? కోట్లు వచ్చినప్పుడు మా ఇంటి వాళ్ళం కావాలా? ఒక రైతు కోరుకునేది ఏంటంటే ఇప్పుడు దాకా కష్టపడ్డారు, చేశారు. ఆ కూలోళ్ళు కట్టుకోలేక వాడికి ఎమ్మని వేస్తాడని ఆశతో వేస్తే వాడు మొత్తం తీసుకొని వెళ్ళిపోయి తిరుపతి వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోయాడండి. మేము ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. వాళ్ళ ఇంటి మొత్తం తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. తర్వాత పోలీసులు సంప్రదిస్తే సార్ ఏదో చేద్దామని చెప్పి వాళ్ళు అడిగితే మేమే ఖర్చు పెట్టుకుని ఎస్ఐ గారితో మాట్లాడుకొని తీసుకొచ్చాము. మొత్తాన్ని తీసుకొచ్చి ఇంట్లో 70 లక్షలు అని చెప్పాడు. ఆ ఇంట్లో 70 లక్షలు మాకు ఇవ్వాలిగా. వాళ్ళ తమ్ముడి కాస్తుంది. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళిద్దరికి కాడ డబ్బులు ఉన్నాయి. డబ్బులు పక్కకి సైడ్ వేసుకుని మేము అప్పులు తెచ్చుకున్నాం అన్నారు. ఒక రైతు కాడ మిరపకాయలు తీసుకుపోయి మా అమ్ముకొని మా డబ్బులు మాకేమైంది? నీ లాభం నువ్వు తీసుకో, మా డబ్బులు మాకి. నువ్వు 13 ఏళ్ళు ఉన్నావు. 11 ఏళ్ళ కాడికి మాకు రైతుకి మేము అవతల కట్టుకోవాలిగా. నీలాగా పారిపోవటాలు లేవుగా రైతుకి. 20 రోజులు తిరుగుతున్నాం మేము.